హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. నేను ప్రీవియస్ వీడియోస్లో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి లాజిక్ గేట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. అలానే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, అలానే హాఫ్ సబ్ట్రాక్టర్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. నేను ఈ వీడియోలో ఫుల్ సబ్ట్రాక్టర్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చూసే ముందు ఫస్ట్ హాఫ్ సబ్ట్రాక్టర్ అలానే లాజిక్ గేట్స్లో ఆర్ గేట్ వీడియోని చూడండి. ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఫుల్ సబ్ట్రాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. Full subtractor is a combinational logic circuit designed to perform the subtraction of 3 binary digits A, B and borrow. హాఫ్ సబ్ట్రాక్టర్లో ఏంటంటే మనం 2 ఇన్పుట్స్నే ప్రొవైడ్ చేస్తాము, బట్ బారోని ఇన్పుట్గా ప్రొవైడ్ చేయలేం. ఫుల్ సబ్ట్రాక్టర్లో ఏంటంటే మనం 3 ఇన్పుట్స్ని బారోని కూడా ఇన్పుట్గా ప్రొవైడ్ చేయొచ్చు. ఫుల్ సబ్ట్రాక్టర్ నుంచి మనకి 2 అవుట్పుట్స్ వస్తాయి. ఫస్ట్ డిఫరెన్స్ అవుట్పుట్, అలానే బారో అవుట్పుట్. ఫ్రెండ్స్, ఇది ఫుల్ సబ్ట్రాక్టర్ ట్రూత్ టేబుల్. ఇక్కడ ఏ, బి అలానే బారో ఇన్పుట్స్ని మనం సర్క్యూట్కి ప్రొవైడ్ చేసి ఈ డిఫరెన్స్ అండ్ బారో అవుట్పుట్స్ వస్తున్నాయో రావట్లేదో చెక్ చేద్దాం. నేను అవుట్పుట్ని చూపిస్తాను వీడియో ఎండింగ్లో. ఇప్పుడు ఫుల్ సబ్ట్రాక్టర్ బ్లాక్ డయాగ్రామ్ని తెలుసుకుందాం. ఇది ఫుల్ సబ్ట్రాక్టర్ బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ నేను 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ని అలానే ఆర్ గేట్ని యూజ్ చేశాను. మీరు ఫస్ట్ ఈ హాఫ్ సబ్ట్రాక్టర్ అలానే ఆర్ గేట్ వీడియోస్ చూడండి. నేను ఈ వీడియోలో ఈ ఆర్ గేట్ అలానే హాఫ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ డయాగ్రామ్ని చూపించటం లేదు. ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి హాఫ్ సబ్ట్రాక్టర్ని ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి ఆర్ గేట్ ఎలా క్రియేట్ చేయాలో ఆ వీడియోస్లో ఉంది. ఆ 2 వీడియోస్ చూడండి. ఈ ఫుల్ సబ్ట్రాక్టర్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ముందు 2 హాఫ్ సబ్ట్రాక్టర్స్ని క్రియేట్ చేసుకుంటాము, బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్ ఇస్తాము. హాఫ్ సబ్ట్రాక్టర్ 1 నుంచి 2 అవుట్పుట్స్ వస్తాయి. ఫస్ట్ ది డిఫరెన్స్ అవుట్పుట్, అలానే సెకండ్ ది బారో అవుట్పుట్. సెకండ్ హాఫ్ సబ్ట్రాక్టర్ 1 బారో అవుట్పుట్ని ఆర్ గేట్ సెకండ్ ఇన్పుట్కి ప్రొవైడ్ చేస్తాం. అలానే డిఫరెన్స్ అవుట్పుట్ని హాఫ్ సబ్ట్రాక్టర్ ఫస్ట్ ఇన్పుట్కి ప్రొవైడ్ చేస్తాం. హాఫ్ సబ్ట్రాక్టర్ సెకండ్ ఇన్పుట్కి మనం బారోని ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. హాఫ్ సబ్ట్రాక్టర్ 2 నుంచి మనకి 2 అవుట్పుట్స్ వస్తాయి. ఫస్ట్ ది డిఫరెన్స్ అవుట్పుట్, అలానే సెకండ్ ది బారో అవుట్పుట్. బారో అవుట్పుట్ని ఆర్ గేట్ ఫస్ట్ ఇన్పుట్కి ప్రొవైడ్ చేస్తాం. ఆర్ గేట్ నుంచి మనకి ఫైనల్గా బారో అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఫుల్ సబ్ట్రాక్టర్ అనమాట. ఫుల్ సబ్ట్రాక్టర్కి మనం 3 ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఈ బ్లాక్ డయాగ్రామ్ని బ్రెడ్ బోర్డ్లో ఎలా కనెక్షన్ ఇవ్వాలో నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, దట్ మీకు ఈ ఫుల్ సబ్ట్రాక్టర్ని ఎలా క్రియేట్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్లో చూపించినట్టు బ్రెడ్ బోర్డ్లో కాంపోనెంట్స్ని కనెక్షన్ ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇది హాఫ్ సబ్ట్రాక్టర్ 1, ఇదేమో హాఫ్ సబ్ట్రాక్టర్ 2, ఇదేమో ఆర్ గేట్. ఇక్కడ నుంచి మనం ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఏ ఇన్పుట్ని, ఇక్కడ నుంచి బి ఇన్పుట్ని, ఇక్కడ నుంచి బారో ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి డిఫరెన్స్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి బారో అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ట్రూత్ టేబుల్లో డిస్ప్లే అయ్యే కొన్ని ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేసి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది చూద్దాం. ఫస్ట్ బారో ఇన్పుట్. ఫస్ట్ 3 ఇన్పుట్స్ 0 ఇచ్చినట్టయితే మనకు అవుట్పుట్ అనేది 0 వచ్చింది. ఇప్పుడు బారో ఇన్పుట్ 1 ఇస్తున్నాను.
సో బారో ఇన్పుట్ 1 ఇస్తే మనకి డిఫరెన్స్ అండ్ బారో అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు బి ఇన్పుట్ని 1 ఇస్తున్నాను. సో బి ఇన్పుట్ని 1 ఇచ్చినట్టయితే డిఫరెన్స్ అండ్ బారో అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు బి అలానే బారో ఇన్పుట్ని 1 ఇస్తున్నాను. సో బి అండ్ బారో 1 ఇచ్చినట్టయితే మనకి బారో అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు ఏ ఇన్పుట్ 1 ఇస్తున్నాను. సో ఏ ఇన్పుట్ 1 ఇచ్చినట్టయితే మనకి డిఫరెన్స్ అవుట్పుట్ అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు 3 ఇన్పుట్స్ని 1 ఇస్తున్నాను. సో 3 ఇన్పుట్స్ని 1 ఇచ్చినట్టయితే మనకి డిఫరెన్స్ అండ్ బారో అనేది 1 వచ్చింది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.